కేసులో ఏమీ లేదు. దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది ఏమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది ఏం లేదు. మాకు తెలుసు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అనేదల్లా ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకెందుకు భయమో నాకు అర్థమైతలేదు. నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర, ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ చేసి ఏందో జరిగిపోయింది, ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నా. ఇలా దాపరికమే ఉంది, నాకు అర్థం కాదు. వాళ్ళకి భయం ఎందుకు? నా పక్కన లాయర్ ఉంటే, లాయర్ ఆయన ఏం చేయలేడు కదా, ఇంటాడు అంతే కదా. మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు రానివ్వట్లేదు, గత అర్ధగంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం. మా ఇంట్లో ఈరోజు మా మామయ్య గారి సంవత్సరికం 2వ సంవత్సరికం ఉంది. అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరి పోలీసు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే, దీపావళి దావత్ చేసుకుంటే 150 మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు. కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్తారు, డ్రగ్స్ దొరికినాయని. ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం పక్కా, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళీ మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది, అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే, వీళ్ళను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. ఇక మా లాయర్ని కూడా లోపలికి కొనిస్తలేరు. లిఖితపూర్వకంగా నేనేం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చిన, అది మా లాయర్ ఇస్తాడంటే కూడా ఆయనను కొనిస్తలేరు. తప్పుడు స్టేట్మెంట్ క్రియేట్ చేస్తారని మీకు అనుమానమా సార్? ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో ఏం చేసిండు బ్రదర్? ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా. ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడవిట్ సంతకం పెట్టి, జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా. నేను అనని మాటను అన్నట్టుగా పోలీసు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా. నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు, ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మీడియాలో సర్కస్ జరగద్దు. దాంతోపాటు రైతు భరోసా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు. కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా, ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా, ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైంపాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు. 1000% డైవర్షన్ డ్రామా. మీకేమైనా అనుమానం ఉందా? I am a law-abiding citizen. I am here respecting Anti-Corruption Bureau and its notice to me. I will also ensure that I will give all the information that they want, but in the presence of my lawyer, because they are mischievous. They have in fact distracted, they have confused, they have in the past in fact created a situation where things that were not said by our leaders have reportedly been said అని చెప్పి బయట చెప్పారు. So I am suspecting that they are operating under the instructions of a third-rate criminal called Revanth Reddy. So certainly I will ensure that I will go there as a citizen with all my rights. నా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఏ ఎంక్వైరీని ఎదుర్కొంటాను. కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి చెప్తే అది బయటకు స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలో లీక్లు ఇచ్చి డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే